వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బుధవారం నాడు ఇబ్రహీంపట్నంలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, కాంట్రాక్ట్ కార్మిక సంఘం వారు ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ కార్మికులకు 110% జీతాలు పెంచగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 20% మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్ప రాష్ట్రాన్ని పాలించిన నేతలంతా కార్మికులకు న్యాయం చేశారు. చెప్పారు. నేను ఆ రోజు సాయంత్రం వచ్చి ఇక్కడ కార్మికులు పిలిపించుకొని ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నారో నాకు తెలియదు, ఎవరో ఒక అటెండర్కి ₹1,00,000 జీతం వస్తుందంట, దాన్ని అందరికీ ఆపాదించి చెప్పారు. వారు ఏమి చేయలేనని చెప్పారు. కాబట్టి మేము శాసనసభ్యులుగా ఏమి చేయలేము, ఎందుకంటే వారి మాటని అనుసరించి మేము మాటించాము తప్పితే మేము సొంతగా ప్రకటించింది కాదు. దురదృష్టం, 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తా ఉన్నా. తప్పని మడమ తిప్పని జాతీయ వంశం బాధ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి నేను కూడా వీటీపీఎస్ కార్మిక సోదరులు ఇబ్రహీంపట్నం, కొండపల్లి గడప గడపకి తిరిగినప్పుడు చాలా మంది సీఎల్లు సోదరులు మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మేము కష్టపడుతున్నాం దశాబ్దంన్నర కాలంగా నుంచి కూడా, కానీ మమ్మల్ని పర్మనెంట్ చేయట్లేదని చెప్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట ఇచ్చారు. ఆయన మాట తప్పరు కాబట్టి ప్రభుత్వ అధికారంలోకి రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి ప్రతి గడపలో ప్రతి సీఎల్ సోదరుడికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. సరే చెప్పి నేనేం చేతులు దులుపుకొని ఊరుకోలా. ఎన్నికలు కాగానే తొలి శాసనసభ సమావేశాల్లోనే ఒక వినతి పత్రం ఇక్కడి నుంచి కార్మిక సోదరులు కొంతమందిని పిలిపించుకొని అంశాల వారీగా నేను రిప్రజెంటేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి శాసనసభ సాక్షిగా శాసనసభలోనే రిప్రజెంటేషన్ ఇస్తే వారు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, దీని మీద ఒక కమిటీ నియామకం చేద్దాం, తప్పకుండా కమిటీ మనం చెప్పిన మాట నిజం, వీటీపీఎస్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని నేను తప్పకుండా చేస్తాను, దీని మీద కమిటీ వేస్తాను, ఆ కమిటీ సిఫార్సుల మేరకు ముందుకెళ్దామని చెప్పారు. అది ఒక దిశ. ఏం జరిగిందంటే మనం కమిటీ వేయటం ఆలస్యమైంది, ఇప్పుడే వేసాం. ఆ కమిటీ పరిశీలన జరుగుతుంది. పరిశీలన పూర్తయిన తర్వాత ఎవరైతే 5 సంవత్సరాల పైబడో కొన్ని నిబంధనలు పెట్టామో ఆ ప్రకారం చేసేద్దామని చెప్పారు. అది రెండో దఫ. సరే, ఇంకొక సంవత్సరం గడిచింది, 6 నెలలు గడిచింది. ఈ లోపల కరోనా పరిస్థితులు వచ్చినాయి. సరే, ఆ పరిస్థితులు సర్దుమణిగే దశలో మళ్ళా 3వ దఫా తీసుకెళ్ళి, ఎందుకంటే ఇక్కడ కార్మిక సోదరులు వచ్చినట్టు కలుస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకున్నారు. ఆయన నా దగ్గర స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పటికే ప్రభుత్వాలు ఈ వీటీపీఎస్ ఎంప్లాయీస్కి కావచ్చు, కార్మికులకు కావచ్చు, పరిమితికి మించి జీతాలు ఇస్తా ఉన్నాం. నాకు తెలియదు, మరి మీకే బాగా తెలియాలి. ఎవరో అటెండర్కి ₹1,00,000 పైగా జీతం వస్తూ ఉందంట. మరి అదైతే ఆ విషయం నాకు తెలియదు, మరి ఏ కారణంతో వస్తుందో ఎందుకు వస్తుందో ఆ ఉదాహరణ చెప్పి మనం వీళ్ళని చెయ్యట్లా. వివిధ వర్గాలు ఉన్నారు, వాళ్ళని కొన్ని వర్గాలను అయితే చేస్తూ ఉన్నాం. కొన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి సీఎల్ని వీటీపీఎస్ కార్మికులు మనం ఇప్పుడేం చేయట్లేదని చెప్పారు. అన్నా, మీరు పాదయాత్రగా వచ్చి మాట ఇచ్చారు, మీ మాటను అనుసరించి మేము చెప్పాను తప్పితే చంద్రబాబు నాయుడు గారు తొలిసారి సీఎల్ని రెగ్యులరైజ్ చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చేస్తానని మాట ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఉద్యోగస్తులకి 27% జీతాలు పెంచుతూ కార్మికులకి సీఎల్కి దగ్గర 110% జీతాలు పెంచి రాష్ట్రం అప్పుల్లో ఉంది, విభజింపబడి ఇప్పుడే గాయాలతో ఉన్నాం, కొద్దిగా సర్దుబాటు అయిన తర్వాత చేస్తాననే ధోరణితో వారు ఆగిపోయారు. 19లో అధికారంలోకి విస్పష్టంగా ప్రకటించి కూడా చేయలేక 2 ప్రభుత్వాల హయాంలో కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా అపరిష్కృతంగానే ఉంది. ఇప్పుడు నిర్దిష్టమైన చర్చలు మేము చంద్రబాబు నాయుడు గారితో అయితే జరపలేదు, కానీ ఖచ్చితంగా మన టీఎన్టీయూసీ సోదరుల్ని, కార్మిక సోదరుల్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, మీకు మెరుగైన జీతాలు ప్రకటించేటట్టు. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం 110% ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చింది కేవలం 25% కార్మిక సోదరులకి.